ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. డాక్టర్ లావణ్య ఆయుర్వేదిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందుల పంపిణీ. డాక్టర్ లావణ్య ఆయుర్వేదిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రంలో ముక్తదీర్ బాబా అనే పేషెంట్కు ఆయుర్వేదిక్ మందులను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ లావణ్య తెలిపారు. 5 నెలల నుంచి పక్షపాతంతో ముక్తిధర్ బాబా బాధపడుతున్న విషయం తెలుసుకుని తమ ట్రస్ట్ ద్వారా గత నెలలో ఈ పేషెంట్కు తమ ట్రస్ట్ ద్వారా ఆయుర్వేదిక్ మందులను ఇవ్వడం జరిగిందని, అతను పక్షవాతంతో బాధపడుతూ అతనికి ఎవరు కుటుంబ సభ్యులు లేరని, ఆర్థికంగా చాలా బీద పరిస్థితిలో ఉన్న అతనికి తమ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన ఆయుర్వేదిక్ మందుల ద్వారా అతను చాలా వరకు కోలుకొని మాటలు కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడని, నడవడం కూడా చేస్తున్నాడని, తమ ట్రస్ట్ ద్వారా చేసిన ఈ పనులకి మేము సంతోషంగా ఉన్నామని డాక్టర్ లావణ్య తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా నిరుపేదలైన మరియు కుటుంబాల నుంచి ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నవారు, వారికి ఎలాంటి సాయం అందకుండా ఉన్నవారిని గుర్తించి మరియు ఎవరైతే ఆయుర్వేదిక్ మందులను తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వాళ్లకు తమ వంతుగా సహాయం మరియు సేవలను చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల మాజీ జెడ్పీటీసీ రామన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శెట్టి శేఖర్, ఎంపీటీసీ గోవర్ధన్, జానంపేట ప్రతాపరెడ్డి, గడ్డ మహేందర్, తిరుపతయ్య గౌడ్, కండక్టర్ నారాయణ, అడ్డాకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల నా మందులు వాడినాక మీ తేడా చెప్పండి. కాలు మీరు ఒక 4 నెలలు ఈ మందులు వాడితే మంచిగా అయిపోతారు. ఏం కాదు, ధైర్యం కోర్సు వాడుతున్నారా లేదా మందులు? ఎట్లా ఉంది బాబా గారు? ఫస్ట్ మంత్ మెడిసిన్ వాడిండ్రు కదా, కొంచెం ఏమేమి తేడాలు కనిపించినాయి మీకు? కొంచెం ఏడవకండి, ఏం కాదు. కొంచెం కాలు మడత పడుతుంది, ఫ్రీ అయింది. అంతే. వాయిస్ మాట 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 కూడా కొంచెం అర్థమవుతుంది. మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమవుతుంది, మాట సాఫ్ వస్తుంది. నిద్ర బాగుందా? నిద్ర బాగుంది. నడుస్తున్నారా? నడుస్తుంది. అంతకుముందు చేతి ఎంతవరకు లేస్తుండే? పైకి లేవంటేనే చెయ్యి జారి పడుతుంది, నిలబడుతుంది, లేస్తుంది, నిలబడుతుంది. మాట కూడా సాఫ్ అయింది. అప్పటికిప్పటికి సాఫ్ అయింది. ఫేస్ కూడా చాలా మారిపోయింది, కొంచెం మంచిగా అయింది. మీరు ముక్కుల మంది వేసుకుంటున్నారా? అయిపోయింది. తెచ్చిన నూనె పెట్టుకుంటున్నారా? కళ్ళకు చేతికి అంతా పెట్టుకుంటున్నారా? కొంచెం అది కూడా తెచ్చిన. టానిక్లు ఎట్లా వేసుకోవాలనో తెలుసు కదా? టానిక్ పోటీ ఉంది. అదే ఉదయం సాయంత్రం అన్ని టానిక్లు ఏం చేయాలంటే ఒక బోగంటి అన్ని కలపాలి. కలిపేసి మళ్ళా అక్కడ కలిపించినాం, మొత్తం తాగేసిన మొత్తం కలిపించే అన్ని కలిపించి మళ్ళీ దాంట్లో వేసినాక 3 మూతలు, ఉదయం 3 మూతలు సాయంత్రం వేసుకుంటే మంచిగా. టాబ్లెట్లు ఎర్రగోళీలేమో ఉదయం 2, రాత్రికి 2. అవును తెలుసు. ఆ రోజు 6కి లేచి నా కోసం పని చేస్తారు. ఈయనే ఉన్నారు, ఎవరు లేదు. అట్లేం లేదు, మేమందరం లేమా? మీరే ఫోన్ ఎత్తారు, నేను ఫోన్ చేస్తూనే ఉంటా కదా మీకు. ఎట్లా ఉన్నారండి, ఎట్లా ఉన్నారండి అని అడుగుతూనే ఉంటా కదా నేను. ఏం లేదు, మంచిగా అవుతానండి. నేను చెప్పినా కదా, ఒక్క 4 నెలలు మీరు మంచిగా అయిపోతారు అంతే. ఫిజియోథెరపీ అదంతా చేసుకోవాలి, కొంచెం రోజు వాకింగ్ చేయాలి. అవును, నేనేదో స్కూల్ అనుకున్నా, నాకు తెలియదు. ఇది బాధపడకండి. మీకు ఇంతకుముందు మెడిసిన్ వాడేది కదా బాబా గారు నేను? అప్పటికి ఈ నా మెడిసిన్ వాడినప్పటికీ తేడా ఏముంది మీకు? అప్పుడు వాడినప్పుడు ఏమనిపించింది? అప్పుడు అంతకుముందు ఎన్ని నెలలు వాడారు వేరే మందులు మీరు? 3 నెలలు వాడేది. ఆ 3 నెలల్లో మీకు ఏమన్నా అనిపించిందా? కొంచెం చేంజ్ పడకుండా పడుతుంది. నెక్స్ట్ మంత్కు ఇంకా మెరుగవుతుంది. ఇంకా
నెక్స్ట్ మంత్కు ఇంకా మంచిగా అవుతారు మీరు. అప్పుడు ఇంకా వాయిస్ బాగా